విశాఖ జిల్లాలోని భోగాపురం చరిత్ర సృష్టించింది. వేలాది మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై సంప్రదాయ ధింసా నృత్యం ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. గిన్నిస్ ప్రతినిధులు ఈ ప్రదర్శనను పరిశీలించి రికార్డును ధృవీకరించగా రాష్ట్ర మంత్రి సంధ్యారాణి గిన్నిస్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కూడా ధింసా నృత్యంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనకు రానుండగా ఇదే ధింసా నృత్యంతో ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా గిరిజనుల సంప్రదాయ ధింసా నృత్యం చరిత్ర సృష్టించింది. 13,000 మందికి పైగా గిరిజన బాలికలు మహిళలు ఏకకాలంలో ప్రదర్శించిన ఈ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే ధింసా నృత్యంతో ఘన స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో ధింసా నృత్యంలో పాల్గొన్న చిన్నారులతో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభోత్సవానికి నోచుకుంది. అయితే దానికి ప్రధాని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే ఆ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధానికి మోదీకి స్వాగతం పలుకుతూ 13,000 మంది విద్యార్థులు అయితే అరకు నుంచి వచ్చి ధింసా నాట్యాన్ని అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వారికి కూడా సకల సౌకర్యాలు మౌలిక వసతులు కూడా కల్పించి వాళ్ళకి ఆహారం, తాగడానికి మంచినీరు, ఉండడానికి గృహాలు అన్ని కూడా ఏర్పాటు చేసి వారిని క్షేమంగా తీసుకెళ్లి కొంతవరకు కూడా ప్రాక్టీస్ చేయించి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్న సందర్భం ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ధింసా నృత్యకారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్పేసి కూడా వారు ఫీల్ అవుతున్న పరిస్థితి. అయితే అల్లూరి సీతారామరాజు నగరంలోని వీరు ధింసా డాన్స్ కి అయితే మాత్రం ఇది పెట్టిన పేరు ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఆ ఎయిర్పోర్ట్ కి ప్రధాని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి ధింసా నృత్యంతోనే వారు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు పీడి ఉన్నారు. ఇక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఇప్పుడు అంటే వీరు ఎంతమంది అండి? మొత్తం 160 మెంబర్స్ తీసుకొచ్చాం మేడం. మేము మా స్కూల్ నుంచి టోటల్ అల్లూరు సీతారామ జిల్లా నుంచి అన్ని ట్రైబల్ స్కూల్ నుండి దగ్గర 13,000 మంది గిరిజన విద్యార్థులు తీసుకొచ్చాం మేడం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ప్రాక్టీస్? మేము 1 వీక్ నుంచి చేస్తున్నాం మేడం. ఆల్రెడీ పిల్లలు ఈ ధింసా అనేది మా ట్రెడిషనల్ నృత్యం కాబట్టి ఆల్రెడీ అలవాటు ఉంది. ఈ 1 వీక్ మాత్రం ప్రాక్టీస్ చేయించాం మేడం. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ప్రతిష్టాత్మకంగా ధింసా అనేది మీకు ఆనవాయితీగా వస్తున్న నృత్యం. అయితే అది ఇప్పుడు మనకి ప్రధాని వస్తున్నప్పుడు స్వాగతం పలుకుతూ మనం చేస్తున్నాము. అదే విధంగా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం కూడా మంచి విషయంగా పరిగణించవచ్చు. అదే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటి మేడం, ఈ ధింసా నృత్యం అనేది మహా అయితే మా ఏరియాలో తెలిసేది, జిల్లా వరకు తెలిసేది, స్టేట్ వరకు తెలిసేది. ఇప్పుడు దేశం మొత్తం అరకు ధింసా అంటే చాలా ఫేమస్ అయింది మేడం. ఈ రోజు చేయడంతో చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎలా ఇప్పుడు ఈ పిల్లలకి అందరికి కూడా ఎలా వస్తువులు ఎలా ఉన్నాయి సార్? సౌకర్యాలు కానీ ఎలా అంటే కాస్ట్యూమ్స్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది మేడం. కాస్ట్యూమ్స్ కానీ పిల్లలు అన్ని ఉన్నాయి మేడం. వాటర్ తో సహా అన్ని పిల్లలకి వాటర్ బాటిల్ తో సహా గవర్నమెంట్ అకామిడేషన్ మేడం. రేపు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ధింసా? మాకు మార్నింగ్ 5కి అటెండ్ అయిపోమన్నారు మేడం. 5 అంటే 7కి మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఈ ధింసా డాన్స్ వేసిన పిల్లలు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, నువ్వు నీ పేరేంటి? కోడ జోష్న మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ముంచంగి పుట్ మేడం. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? వారం అవుతుంది. వారం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం చదువుతున్నారు? ఏ క్లాస్ చదువు? 10th క్లాస్ మేడం. 10th క్లాస్ చదువుతున్నారు.
ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా? అంటే ఇప్పుడు మనకి మోడీ ప్రధాని గారు వస్తున్నారు, అప్పుడు ఆయన ముందు మీరు మీ సాంప్రదాయమైన డాన్స్ వేస్తారు స్వాగతం పలకడానికి, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతుంది మేడం. బాగుంది. ఎంతమంది మొత్తం పిల్లలు? మీ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు? 160 మేడం. 160. ఎక్కడి నుంచి వచ్చారు? ముంచంగిపుట్టు మేడం. ఆ. ఏ జిల్లా వస్తుంది? అల్లూరి సీతారామరాజు జిల్లా. వంతాల నందిని మేడం. వంతాల నందిని. నందిని. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను. డాన్స్ అంతా మొత్తం ప్రాక్టీస్ చేస్తావా? చేశాను. ఎలా వచ్చింది? ఎలా ఉంది? బాగుంది. బాగుంది. రేపు నువ్వు రెడీయా వేయడానికి? రెడీ అండి. మరి పాడేరు నుంచి వచ్చారు. మీ పేరేంటి? దుర్గాదేవి. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? వారం నుంచి ప్రాక్టీస్ వచ్చేసిందా? వస్తుంది. మొత్తం అంతా రేపు ఆల్ సెట్. నా పేరు కోడ కమల మేడం. నేను వివయగా చేస్తున్నాను. అంటే వివయ అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ మేడం. అంటే మా మేము డోక్రా సభ్యుల్ని కూడా తీసుకొచ్చాం మేడం. మాకు చాలా ఆనందంగా ఉంది. అదే మా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే ఈ ఎయిర్పోర్ట్ ని కూడా అల్లూరి సీతారామరాజుగా జిల్లా ఎయిర్పోర్ట్ గా పెట్టడం అన్నది మాకు చాలా ఆనందకరమైన విషయం మేడం. రేపు మోదీ గారిని మేము దింస నృత్యంతో మేము స్వాగతం పలకడం అన్నది మాకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తుంది మేడం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. మేము అంత దూరం నుంచి ఇక్కడ వరకు రావడం అన్నది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అది కూడా మనకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దింస చాలా బాగుంటుంది కో ఇన్సిడెన్స్ అంతా. అవును మేడం. మా మన్యం వీరుడు మేడం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మేడం. అల్లూరి సీతారామ జిల్లా నుంచి వచ్చి అలాగా 1 వీక్ వరకు కూడా 1 వీక్ నుంచి కూడా ప్రాక్టీస్ చేసి కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కి ప్రధాని ముఖ్య అతిథిగా వస్తున్నారు. అయితే ముఖ్య అతిథికి మా సాంప్రదాయ నృత్యమైన ఈ దింసా నాట్యంతో మేము స్వాగతం పలుకుతున్నాము. అదే విధంగా అల్లూరి సీతారామరాజు మా వీరుడు, ఆయన పేరు పెట్టడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తున్నారు. ఈ డాన్స్ 13,000 మంది విద్యార్థులు అయితే కూడా కలిసి చేస్తున్నారు. అయితే గిన్నీస్ రికార్డు కూడా ఎక్కడం కూడా మరొక సువర్ణ అవకాశం అని కూడా